డ్యామిట్ క్లైమాక్స్లో కథ అడ్డం తిరిగింది. కేటీఆర్ వ్యూహానికి మంట పెట్టిన మాగంటి సెంటిమెంట్. గోపీనాథ్ మరణానికి కేటీఆర్కు సంబంధాలపై తల్లి కామెంట్స్. ఇప్పుడు కొత్త చర్చకు రచ్చకు తెరతీసిన మాగంటి మరణం. సానుభూతి లేదు, చీదరింపే. వ్యూహం బెడిసింది, పాపం పండింది. అంతే మరి, చేసిన పాపాలు ఊరికే పోవంటారు. అవి వెంటాడుతూనే ఉంటాయి. కాలం కలిసి వచ్చి అధికారంలో చేతిలో ఉన్నప్పుడు ఆగలేదు. ఆడింది ఆట, పాడింది పాట. బినామీల పేరుతో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలిన యువరాజు జూబ్లీహిల్స్లో అంతా తానై వ్యవహరించాడు. రాజు నేనే, మంత్రి నేనే, అసలు హైదరాబాదే నాది, నాకు తెలియకుండా ఏది జరగద్దు, ఏం చేసినా నేనే చేయాలి, ఇలా ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా ముందుకు పోయాడు. అప్పుడంతా ఓకే, కానీ ఇప్పుడే ఆ పాపం పండి ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికకు పోలింగ్ డేట్ మరీ దగ్గర పడ్డ సమయంలో కేటీఆర్ వ్యూహానికి మంటలు పెట్టేలా మాగంటి మరణంపై ఆయన తల్లి మాట్లాడిన వేదనాభరిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఏ తల్లి కూడా తన కొడుకు మరణం గురించి అబద్ధాలు చెప్పదు. ఎంతలా ఆ మనసు విలవిల్లాడి ఉంటే ఆమె ఆ నిజాలను బయట చెప్పి ఉంటుంది. అవును, నిజమే. ఆమె కడుపు తీపి బాధ వర్ణనాతీతం. అందుకే ఆమె ఓపెన్గా ధైర్యంగానే చెప్పేసింది కొడుకు మరణానికి కేటీఆర్ కారణమని. ఆ సమయంలో అతని రాక, వ్యవహరించిన తీరు అన్నీ అన్నీ ఆమె కళ్ళ ముందుంచింది. భౌతిక గాయానికి వేలిముద్రలు, ఆ గాయంతో వేలిముద్రలు తీసుకున్నాడనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో కేటీఆర్ బినామీగా మాగంటి గోపీనాథ్ను పెట్టుకొని చేసిన అరాచక అవినీతి చర్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రచ్చ రచ్చ అవుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సెంటిమెంట్ ప్లే చేసి సునీతతో 4 కన్నీటి బొట్లు కార్పించి మిగతా కథంతా తాను నడిపించి ఎలాగైనా గెలిచి, ఇగో చూశారా ఈ ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అని చంకలు గుద్దుకోవాలని వేసిన ఎత్తుగడలను ఆ మాతృమూర్తి తుత్తునియలు చేసింది. ఉన్న కాస్త ఇమేజీ పడిపోయి డ్యామేజ్ లెవెల్ పీక్ పోయింది. కళ్ళు బైర్లు కమ్మి కేటీఆర్ ముఖం కూడా పీక్కుపోయింది. పాపం కేటీఆర్ ఏదో ఏదో అనుకున్నాడో, ఇప్పుడు ఏదో జరుగుతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది అనుకుంటా. చేసిన పాపాలు అలా ఉన్నాయి మరి. కానీ ఇవన్నీ ఇప్పుడే బయటపడాలా? డామిట్ క్లైమాక్స్లో కథ అడ్డం తిరిగింది. వ్యూహం బెడిసింది, పాపం పండింది. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ సెంటిమెంట్ సినిమాకు ఇలా శుభం కార్డు పడింది.